అందరికీ షలోం. ముందు వీడియోలో మనం యాషారు గ్రంథం నుండి కొన్ని విషయాలు చూసాము. యాకోబు ఆయన యొక్క కుమారుల గురించి వారు ఐగుప్తుకి రావడం, ఆ తర్వాత ఏం జరిగింది అనే విషయాల గురించి మనం చూసాము. అయితే యాకోబుని ఆ గుహలో పెట్టేటప్పుడు ఏసేవు ఆయన యొక్క కుమారులు ఏ విధంగా వారిని వ్యతిరేకించడం జరిగింది, వారితో యుద్ధానికి దిగడం జరిగింది, ఎన్నోసార్లు వారితో ఓడిపోయినప్పటికీ మళ్ళీ వారి మీదకి రావడం అనేది జరిగింది. అయితే ఇప్పుడు ఐగుప్తులో వారి పితరులంతా కూడా చనిపోయారని తెలుసుకుని జెఫో మళ్ళీ వారి మీదకి యుద్ధానికి రావడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు ఏం జరిగింది అనేది యాషారు గ్రంథం నుండి మరికొన్ని విషయాలు మనం చూద్దాం. ఇలాంటి విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. యాషారు గ్రంథం అంటే చాలామంది క్రిస్టియన్కి అసలు ఆ యొక్క గ్రంథం ఉందని కూడా చాలామందికి తెలియదు. పాస్టర్స్ కూడా తెలియదు, ఎందుకంటే చాలామంది వాదిస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి తెలియదు ఆ యొక్క గ్రంథం గురించి, కానీ ఇంకా చాలా గ్రంథాలు ఉన్నాయన్న విషయం కూడా వారికి తెలియదు. ఈ యొక్క గ్రంథం గురించి మన బైబిల్లో ఎక్కడుందంటే యెహోషువ 10వ అధ్యాయము 12వ వచనంలో ఈ యొక్క గ్రంథం పేరు రాయబడింది. అయితే ఈ గ్రంథంలో ఉన్న విషయాలు తెలుగు బైబిల్లో లేవు. కాబట్టి ఇలాంటి విషయాలు మనం తెలుసుకోవాలి. వారు ఎంతసేపు రీసెర్చ్ చేసేస్తున్నాం అంటారు తప్ప వారికి అసలు ఏమీ కూడా తెలియదు. అమాయకంగా ఉన్నటువంటి ప్రజల్ని మోసం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా మనం తెలుసుకోవాలి. మరియు ఆ రాజులందరూ వారి సైన్యాధిపతులు ఐగుప్తు లోయలో విడిది చేసిరి. ఐగుప్తీయులు ఈ వార్త విని వారందరూ ఐగుప్తు దేశమునకు సంబంధించిన వారందరూ ఏకమై 300,000 మంది మనుషులు పోగైరి. మరియు ఐగుప్తీయులు ఆ దినములలో గోషేనులోనున్న ఇశ్రాయేలీలందరికీ కబురు పంపి ఆ రాజులతో యుద్ధమునకు వచ్చి సహాయపడమనిరి. ఇశ్రాయేలీలందరూ పోగయి 150 మంది ఏకమై యుద్ధమున ఐగుప్తీయులకు సహాయమునకు వెళ్ళిరి. ఐగుప్తీయులు ఇశ్రాయేలీలు కలిసి మొత్తము 300,000 మంది మరియు 180 మంది మనుషులు కలిసి ఆ రాజులతో యుద్ధము చేయుటకు ముందుకు నడిచిరి. ఏశావు సంతానం మళ్ళీ ఐగుప్తు మీదకి యుద్ధానికి రావడం అనేది జరిగింది. ఆ సమయంలో 300,000 మంది ఐగుప్తీయులు, 150 మంది ఇశ్రాయేలీలు వీరంతా కలిసి వారి మీదకి యుద్ధానికి వెళ్ళడం అనేది జరిగింది. ఐగుప్తీయులందరూ ఇశ్రాయేలీలపై నమ్మకం ఉంచలేదు. వారితో కలిసి వారు యుద్ధ విడిదికి వచ్చుటకు ఇష్టపడలేదు. ఎందుచేతననగా ఐగుప్తీయులు వారిలో ఇట్లనుకునిరి, మమ్ములను ఇశ్రాయేలీలు ఏసేవు ఇస్మాయిల్ సంతతి వారి చేతికి అప్పగించుదురేమో, ఎందుచేతనంటే వారు వారికి సహోదరులగుదురు గదా అనుకునిరి. ఐగుప్తీయులతో ఇశ్రాయేలీలు కలిపి యుద్ధానికి రావడం అనేది వారికి ఇష్టం లేదు. ఎందుకంటే ఇస్మాయేలీలు ఏసేవు సంతానం కూడా వారికి సహోదరులు కాబట్టి ఐగుప్తీయుల్ని మమ్మల్ని వారి చేతికి వీరు అప్పగించేస్తారేమో అని వారు భయపడటం అనేది జరిగింది. అప్పుడు ఐగుప్తీయులందరూ ఇశ్రాయేలీలతో ఇట్లనిరి, మీరందరూ ఇక్కడే ఉండి నిలబడుడి, మేము వెళ్లి వారితో యుద్ధము చేయుదుము. ఒకవేళ ఆ రాజులు మాపై ఆధిక్యత సాధిస్తే మాకు సహాయముగా మీరందరూ కలిసి రండి అనగా ఇశ్రాయేలీలు అట్లే చేసిరి. ఐగుప్తీయులు ఇశ్రాయేలీల్ని నమ్మకపోవడం వల్ల వారిని యుద్ధానికి రావద్దు, వారిని మేము జయించలేకపోతే అప్పుడు మీరు రండి అని చెప్పడం అనేది జరిగింది. అయితే ఇశ్రాయేలీలు ఆ విధంగానే చేయడం జరిగింది. ఏశావు కుమారుడైన ఎలీఫజు కుమారుడైన జెఫో అనబడే కిత్తీము రాజు, ఏదోము రాజైన బెదదు కుమారుడైన హదదు, తూర్పు ప్రజలు ఇస్మాయిల్ సంతతి వారు ఇసుక రేణువుల వలె లెక్కింప సఖ్యముగాని జనమై వారందరూ యుద్ధ విడిది చేసిరి. సిరియా వాడైన బెయేరు కుమారుడైన బిలాము కూడా జెఫో యుద్ధ విడిదినందుండెను. అతడు కిత్తీము ప్రజలతో కలిసి యుద్ధ భూమికి వచ్చెను. బిలాము జెఫో దృష్టిలో తన మనుషుల దృష్టిలో గొప్ప అయ్యి వారి చేత అమితముగా గౌరవింపబడెను. మరియు జెఫో బిలాముతో ఇట్లనెను, యుద్ధమున మేము ఆధిక్యత పొందుదుమో లేక ఐగుప్తీయులు ఆధిక్యత పొందుదురో దివ్యమైన ప్రేరణ వలన చెప్పుమని కోరెను. బిలాము లేచి దైవ ప్రేరణ వలన భవిష్యత్తు చెప్పుటకు ప్రయత్నించెను. అతడు ఇలా చెప్పు విద్యయందు ప్రావీణ్యుడు, కాని అతను తికమకపడి అతని చేతి యందు పని పాడైపోయెను. అతను మరలా ప్రయత్నించెను గాని విజయుడు కాలేదు. బిలాము నిరాశ చెంది ఆ పని పూర్తి చేయక మధ్యలోనే వదిలి వెళ్ళిపోయెను. అది ఎలోహిం పని అయినందున అట్లు ఆయెను. జెఫో అతని మనుషులు ఇశ్రాయేలీల చేతిలో పడుటయు వారు వారి పితరుల ఎలోహిం యందు నమ్మిక ఉంచిన వారు గనుక అది ఎలోహిం ఆజ్ఞ ప్రకారము జరిగెను. జెఫో మరియు
హదదు వారి సైనిక బలమును యుద్ధమునందు క్రమ పద్ధతిలో ఉంచిరి. ఐగుప్తీయులే వారిపై ఒంటరిగా యుద్ధమునకు వెళ్ళిరి. తమ 300,000 మంది యుద్ధమునకు వెళ్ళిరి గాని వారిలో ఒక్కడును ఇశ్రాయేలీయుడు లేడు. మరియు ఆ రాజులందరూ ఐగుప్తీయుల కంటే బలమైన వారొకటి చేత 180 మంది ఐగుప్తీయులు ఆదినమందే పడిరి. 30 మంది రాజుల మనుషులు పడిరి. రాజుల మనుషుల నుండి ఐగుప్తీయులు పారిపోయిరి. కాబట్టి ఇస్మాయేలీలు ఏశావు సంతతి వారు ఐగుప్తీయులను వెంబడించిరి. వారు ఇశ్రాయేలీలు విడిది చేసిన ప్రదేశము వరకు తరిమి చంపుకుంటూ వచ్చిరి. ఐగుప్తీయులు ఇశ్రాయేలీల్ని నమ్మకుండా వారిని తీసుకుని వెళ్లకుండా ఐగుప్తీయులు మాత్రమే వారి మీదకి యుద్ధానికి వెళ్ళడం అనేది జరిగింది. అయితే ఐగుప్తీయుల కంటే కూడా ఏశావు సంతానము, ఇస్మాయేలీల సంతానము, ఇంకా కిత్తీము ప్రజలు వీరంతా కూడా ఐగుప్తీయుల కంటే బలవంతులు. కాబట్టి వారి ముందు నిలబడలేకపోయారు ఐగుప్తీయులు. మొదటి రోజు యుద్ధంలోనే 180 మంది ఐగుప్తీయులు చనిపోవడం అనేది జరిగింది. జెపో ఆయన సైన్యం అంతా కూడా ఐగుప్తీయుల్ని ఇశ్రాయేలీలు ఉన్నటువంటి ప్రదేశం వరకు వారిని తరుముకుంటూ రావడం అనేది జరిగింది. మరియు ఐగుప్తీయులందరూ ఇశ్రాయేలీల నొద్దకు వచ్చి ఏడ్చిరి. మీరు త్వరపడి మాకు సహాయం చేయుడి, మమ్ములను కిత్తీము ప్రజల నుండి ఏశావు సంతతి వారి చేతుల నుండి రక్షింపుము అని పలికిరి. అంటే ఇప్పుడు వారిని ముందైతే వారిని ఇశ్రాయేలీల్ని నమ్మలేదు. అప్పుడు వారు ఇశ్రాయేలీలు ఉన్న ప్రదేశం వరకు కూడా ఏశావు సంతానము, ఇస్మాయిల్ సంతానం కూడా వారిని తరుముకుంటూ చంపుకుంటూ వచ్చారు. అప్పుడు ఇశ్రాయేలీల దగ్గరికి వెళ్ళి ఏడవటం అనేది జరిగింది. మరియు 150 మంది ఇశ్రాయేలీలు వారున్న చోటు నుండి రాజుల యుద్ధ విడిదికి పరిగెత్తిరి. మరియు ఇశ్రాయేలీలు ఎలోహింకు మొర్రపెట్టిరి. వారందరినీ రక్షించమని ప్రార్థించిరి. ఎలోహిం ఇశ్రాయేలీల ప్రార్థన ఆలకించెను. ఎలోహిం రాజులను మనుషులందరినీ ఇశ్రాయేలీల చేతికి అప్పగించెను. ఇశ్రాయేలీలు రాజులపై యుద్ధము చేసి 4,000 మంది రాజుల మనుషులను కొట్టిరి. ఇక్కడ చూడండి, ఇశ్రాయేలీలు ఎంతమంది వెళ్ళారు? 150 మంది వెళ్ళారు. ఐగుప్తీయులు 300,000 మంది వెళ్ళినా వారి ముందు నిలబడలేకపోయారు. ఇశ్రాయేలీలు 150 మంది యుద్ధానికి వెళ్ళారు. ఎంతమంది మీదకి? ఏశావు సంతానము, ఇస్మాయిల్ సంతానము, కిత్తీము ప్రజలు, అంతమంది జనం మీదకి ఇశ్రాయేలీలు 150 మంది మాత్రమే వెళ్ళి యుద్ధం చేశారు. 150 మంది యుద్ధం చేసి 4,000 మంది రాజుల యొక్క మనుషుల్ని చంపడం అనేది జరిగింది. మరియు ఎలోహిం రాజుల యుద్ధ విడిదినందు గొప్ప దిగ్భ్రాంతిని కలుగజేసి ఇశ్రాయేలీలు వారిపై పడినందున వారంటే భయమును కలుగజేశాను. మరియు అందరూ సైన్యాధిపతులు ఇశ్రాయేలీల నుండి పారిపోయిరి. ఇశ్రాయేలీలందరూ వారిని వెంటాడి కొట్టుకుంటూ కూషు దేశపు పొలిమేరల వరకు తరిమి కొట్టిరి. ఇశ్రాయేలీలు వారినందరినీ మార్గమునందే హతము చేసి 2,000 మందిని చంపిరి. కానీ ఒక్క ఇశ్రాయేలీయుడు పడి ఉండలేదు. మరియు ఐగుప్తీయుల రాజుల మనుషులలో ఈ కొద్దిమంది ఆ యుద్ధంలో వారందరినీ చంపుకుంటూ కూషు దేశపు పొలిమేర వరకు వారిని తరిమివేయడం అనేది జరిగింది. ఎందుకంటే ఇశ్రాయేలీలకి ఆ సృష్టికర్త అయినటువంటి ఎలోహిం తోడుగా ఉన్నాడు కాబట్టి వారి ముందు ఎవరూ కూడా నిలబడలేరు. మరియు ఐగుప్తీయులు రాజుల మనుషులతో ఈ కొద్దిమంది ఇశ్రాయేలీలు పోరాడుట చూచిరి. మరియు వారిపై యుద్ధము తీవ్రంగా ఉన్నది. ఐగుప్తీయులందరూ ఈ గొప్ప యుద్ధమును బట్టి వారు ప్రాణములకు భయపడి వారందరూ పారిపోయిరి. ప్రతి మనుష్యుడు ఆ యుద్ధ సైన్యము నుండి దాగుకొనిరి. వారు మార్గమునందు దాగుకొనిరి. మరియు వారు ఇశ్రాయేలీలందరినీ యుద్ధమున వదిలిరి. అంటే అక్కడ యుద్ధం జరుగుతుంటే ఇశ్రాయేలీలు మాత్రమే ఆ యుద్ధ భూమిలో వదిలేసి ఐగుప్తీయులు పారిపోవడం జరిగింది. ఇశ్రాయేలీలు ఒక భయంకరమైన దెబ్బ ఒకటి రాజుల మనుషులను కొట్టిరి. మరియు వారిని కూషు దేశ సరిహద్దుల వరకు తరిమి కొట్టిన తరువాత వారు తిరిగి వచ్చిరి. ఇశ్రాయేలీలందరూ ఐగుప్తీయులు తమను యుద్ధమునందే వదిలి పారిపోయిరని తెలుసుకొనిరి. ఇశ్రాయేలీలు కూడా కుతంత్రంగా ప్రవర్తించిరి. ఇశ్రాయేలీలు యుద్ధము నుండి వచ్చిన తర్వాత వారు కొందరిని ఐగుప్తీయులను మార్గమున కనుగొని వారిని కొట్టిరి. వారు ఐగుప్తీయులను చంపునప్పుడు వారితో ఇట్లనిరి, మీరు మమ్ములను తక్కువ మంది మనుషులను చేసి ఆ గొప్ప జనమైన రాజుల మనుషులకు వదిలి వారిని మమ్ములను కొట్టుటకు వదిలి మీరు మాత్రము మీ ప్రాణములను రక్షించుకున్నటకు వచ్చి దాగుకొనిరా అనిరి. అంటే ఐగుప్తీయులు చేసిన పనికి వారిని యుద్ధంలో వదిలేసి వీరు మాత్రం వారు ప్రాణాలు రక్షించుకోవడానికి వచ్చి దాక్కోవడం అనేది జరిగింది. ఆ సమయంలో
పారిపోయిన ఐగుప్తీయులను కూడా వీరు చంపడం అనేది జరిగింది. ఎందుకంటే మీ ప్రాణాలు ముఖ్యం, మమ్మల్ని అక్కడ వదిలేసి వచ్చారు కాబట్టి అని వారిలో కొందరిని కూడా చంపడం అనేది జరిగింది. మార్గమున ఇశ్రాయేలీయులు కలుసుకొనిన కొందరిని చూచి ఇశ్రాయేలీయులు ఇట్లనిరి, కొట్టుడి కొట్టుడి, వీడు ఇస్మాయేలీయుడైనను ఏదోమీయుడైనా గాని కిత్తీము వాడైనా గాని కావచ్చును, కొట్టుడి అని వారు ఐగుప్తీయుడని తెలిసియు వాడిని చంపెను. అంటే ఐగుప్తీయులు చేసిన పనికి వారు అక్కడ ఆ విధంగా చేయడం అనేది జరిగింది. ఇశ్రాయేలీయులు ఐగుప్తీయులపై కపటముగానే ఈ పని చేసిరి. ఎందుచేతననగా వారిని ఐగుప్తీయులు యుద్ధమునందు వదిలి వచ్చిరి గనుక. ఐగుప్తీయులు ఇశ్రాయేలీయులు చేసిన దానిని చూచిరి. వారి బలమును బట్టి వారంటే మిక్కిలి భయపడిరి. వారిలో ఒక్క ఇశ్రాయేలీయుడు కూడా పడలేదు. అలాగున ఇశ్రాయేలీయులందరూ ఆనందంతో వారు తమ ఇండ్లకు తిరిగి వచ్చిరి. ఐగుప్తీయులలో మిగిలిన వారు ప్రతి మనుష్యుడు తన ప్రదేశమునకు తిరిగి వచ్చిరి. శత్రువులు 1000 మంది రావడం అనేది జరిగింది. ఐగుప్తీయులు 300,000 మంది వెళ్ళినప్పటికీ వారి ముందు నిలబడలేకపోయి పారిపోవడం అనేది జరిగింది. కానీ ఇశ్రాయేలీలు 150 మంది మాత్రమే యుద్ధానికి వెళ్ళడం అనేది జరిగింది. కానీ అటు కిత్తీము ప్రజల్ని, ఇస్మాయేలు సంతతిని, ఏశావు సంతతిని వారందరి మీద కూడా పోరాటం చేసి యుద్ధం చేసి గెలిచి వారిని తరిమివేయడం అనేది జరిగింది. ఆ యుద్ధ సమయంలో ఐగుప్తీయులు ఇశ్రాయేలీల్ని వదిలేసి వారు పారిపోవడం అనేది జరిగింది. కాబట్టి వారు ఈ విధంగా చేసినందుకు మార్గంలో వారిని కూడా కొట్టడం అనేది జరిగింది. ఈ యుద్ధం చూసిన తర్వాత ఐగుప్తీయులు ఈ యొక్క ఇశ్రాయేలీలకి చాలా భయపడడం అనేది జరిగింది. జెఫో కూడా ఈ విధంగా అనుకున్నాడు, యాకోబు చాలా బలవంతుడు, ఆయన ముందు నిలబడలేము, ఆయన కుమారులు కూడా బలవంతులు, వారి ముందు కూడా మనం నిలబడలేము, ఎందుకంటే వారితో ఎన్నోసార్లు యుద్ధాలు చేసినప్పటికీ వారు గెలవలేక చనిపోవడం జరిగింది. జెఫోను కూడా బంధించి తీసుకెళ్లిపోవడం అనేది జరిగింది. ఆ తర్వాత ఆయన పారిపోయి రావడము, మళ్ళీ తిరిగి వారందరినీ యుద్ధానికి మళ్ళీ తిరిగి తీసుకువెళ్ళడం అనేది జరిగింది. ఎందుకంటే ఆ బలవంతులంతా చనిపోయారు, వారి పిల్లలు మాత్రమే ఉన్నారు కాబట్టి వారిని మనం గెలవచ్చు అనే ఆలోచనతో వచ్చాడు ఇక్కడ యుద్ధానికి. కానీ వారి పిల్లలు కూడా ఎలోహిం అంటే ఎంతో భయభక్తులతో ఉన్నారు కాబట్టి వారి ముందు తక్కువ మంది ప్రజలైనా వారి ముందు వారు 1000 మంది నిలబడలేక చనిపోవడం జరిగింది, పారిపోవడం జరిగింది. ఎందుకంటే వారు వెనక ఉన్నది ఎలోహిం కాబట్టి వారి ముందు ఎవరూ నిలబడలేరు. ఇది జరిగిన తరువాత ఐగుప్తు రాజైన ఫరో యొక్క సలహాదారులు పెద్దలు అందరూ సమావేశమై ఫరో ముందుకు వచ్చి అతనికి వంగి నమస్కరించిరి, అతని ముందు కూర్చుండిరి. రాజు సలహాదారులు పెద్దలందరూ రాజుతో ఇట్లనిరి, ఇదిగో చూడుడి, ఇశ్రాయేలీలందరూ మనకంటే శక్తివంతులు, బలవంతులు. వారు యుద్ధము నుండి తిరిగి వచ్చు మార్గమున మన వారికి చేసిన దానిని గూర్చి నీకు తెలియను. వారి బలము శక్తిని గూర్చి వారి పితరుల దగ్గర నుండి నీకు తెలియను. అసంఖ్యాకమైన యుద్ధ జనమును ఒక్క ఇశ్రాయేలీయుడు కూడా చావకుండా వారందరినీ తమ కత్తివాతము చేత హతము చేసిరి. కాబట్టి వారిని ఏమి చేయవాలనో మాకు సలహా ఇవ్వండి. వారిని మన మధ్య నుండి క్రమముగా నాశనము చేయుదుము. అలా కాకుంటే వారు మన మధ్య బహుజనమైపోవుదురు. ఇశ్రాయేలీయులు మన మధ్య గొప్ప జనమై మనకు అడ్డంకిగా తయారగుదురు. వారి బలముతో వారు మన శత్రువులతో చేరి మనపై యుద్ధము చేసి మనలను నాశనము చేయుదురు. మనలను పూర్తిగా మన దేశము నుండి బయటకు వెళ్ళగొట్టుదురు అని రాజుకి సలహా ఇవ్వడం అనేది జరిగింది. ఎందుకంటే అంత జనాన్ని కూడా ఈ తక్కువ మంది వారిని చంపేయడం జరిగింది. ఎందుకంటే వీరు చాలా బలవంతులు, శక్తివంతులు, మన మీద కూడా రేపు తిరుగుబాటు చేసి మనల్ని కూడా చంపుతారేమో అని వారు భయపడి ఈ విధంగా మాట్లాడటం జరిగింది. అంటే రాజుకి మనం వారిని ఏం చేద్దాము, ఇక్కడ నుంచి వారిని ఎలా నాశనం చేద్దాము అని వారు మాట్లాడుకోవడం అనేది జరిగింది. అయితే తర్వాత ఏం జరిగింది అనే విషయాల గురించి యాషార్ గ్రంథం నుండి మళ్ళీ కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. ఇలాంటి విషయాలు తెలుసుకోవాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ షలోమ్.